నమస్తే, వెల్కమ్ టు నాయుడు టాక్స్, గుడ్ స్టోరీస్ అండ్ జేపీ న్యూస్. మా ఈ 3 ఛానళ్ళు ప్రేక్షకులు వీక్షిస్తున్నందుకు మా ధన్యవాదాలు. మా ఛానల్స్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. మీరెంత సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు అంత రెట్టింపులుగా, ఉత్సాహంగా మాకు కొత్త కొత్త విషయాలు మీకు తెలియజేసేందుకు మాకు ఇంకా రెట్టింపు అవుతుంది. అందుకోసమే మేము ఈ చిరు ప్రయత్నం చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని ప్రెస్ చేయండి, మమ్మల్ని ఆదరించండి. వివరాల్లోకి వెళ్తే, మైక్ టైసన్. I'm the most brutal and vicious and most ruthless champion there's ever been. There's no one can stop me. Lynx is a conqueror. No, I'm Alexander. He's no Alexander. I'm the best ever. There's never been anybody as ruthless. I'm Sonny Liston. I'm Jack Dempsey. There's no one like me. Praise be to Allah. అతని గురించి ఎంత చెప్పుకున్నా సరిపోదన్నమాట. అతను ఒక క్రూరమైన మృగం. అతను బాక్సింగ్ రింగ్లో దిగాడు అని అంటే అవతల మట్టి కలవాల్సిందే. అది 1 రౌండ్లోనా, 2 రౌండ్లోనా, 3 రౌండ్లోనా అనేది ఏకంగా తీరా చూస్తే, ఆలోచిస్తే షాట్లోకి వెళ్తే 3 రౌండ్లోకి కింద పడిపోవాల్సిందే ప్రతి ఒక్క మనిషి. అలాంటి వెయిటబుల్ కల మనిషి. అతని హ్యాండ్ పవర్, కొడుతున్న వ్యక్తి తీరు చూస్తున్నా కూడా అవతల వాళ్ళకి భయం వేసేది. అలాంటి వ్యక్తి గురించి ఆలోచించినా కూడా మనకు కూడా కొంచెం భయం వేస్తుంది. అతను ఎదురుపడినా కూడా చూడాలని, పక్కన దిగి ఫోటో దిగాలని అనిపిస్తుందే కానీ అతని దగ్గరికి పోయే అంత ప్రయత్నాలు ఎవరు చేయరు. అతని గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుంటాం. కానీ ఇందులో 2 పార్ట్లుగా విభజిస్తున్నాము. ఫస్ట్ పార్ట్లో కొంచెం విషయం తెలుస్తుంది. మైక్ టైసన్ అనే వ్యక్తి చిన్ననాటి నుంచి ఎవరైనా కొట్టుకుంటున్న చిత్రాలు ఎక్కువగా చూసేవాడు. అలాంటి వాటికి ఎక్కువగా ఇష్టపడేవాడు. చిన్నప్పుడే వాళ్ళ తండ్రి అతన్ని వదిలేసి వెళ్ళిపోయాడు. తల్లి ప్రాస్టిట్యూషన్ చేస్తూ అతని జీవనం పెంచుకుంటా వచ్చింది. కిందికి గడిచేదాన్ని కూడా చాలా ఇబ్బంది పడేవాడు చిన్నప్పటి నుంచి. కానీ ఒకసారి టీవీ ముందు కూర్చొని బాక్సింగ్ వస్తుందని తెలుసుకొని టీవీ ముందు కూర్చొని చూస్తూ ఉండేవాడు. అది 1980 అక్టోబర్ 2వ తారీఖు మ్యాచ్ జరుగుతుంది అతనికి. ఇతను చూడడం కూడా అతని మ్యాచ్ ఫస్ట్ టైం అనమాట. బాక్సింగ్ గ్రౌండ్ లోకి తలపడతారనమాట. ఇద్దరు తలబడే తీరు ఫైనల్లోకి వచ్చేటప్పటికి అతను టీవీ ముందు కూర్చొని చూస్తూ ఉంటాడు. ఆ బాక్సింగ్ రౌండ్ లో మొహమ్మద్ అలీని మట్టి కలుపుతాడు లారీ హోమ్స్ అనే అతను. కింద పడిపోవడం చూసి మైక్ టైసన్ కి ఎక్కడ లేని కోపం, కసి విపరీతంగా పెరిగిపోతుంది అతని మీద ఉన్న ఆపేక్ష, అభిమానం, విపరీతమైన కసిని ఒంట్లో పెంచి ఏ రోజుకైనా సరే ఆ లారీ హోమ్స్ అనే అతన్ని మట్టి కలపాలనే ప్రయత్నంలో కసిగా పెరుగుతాడనమాట. ఒకరోజు పావురాలంటే విపరీతమైన పిచ్చి, కానీ సాక్కునేవాడు కూడా పావురాలకు ప్రతిరోజు మేత పెట్టేవాడు. అలాగా ఒక పావురం వచ్చేసి పక్కింట్లో వాళ్ళ ఇంటి మీద వెళ్ళి వాలి అరుస్తుండడం, ఆ పక్కింట్లో ఉన్న వ్యక్తి ఆ పావురాన్ని కొట్టి చంపేస్తాడు. ఆ చంపడం దాన్ని ఈ మైక్ టైసన్ చూస్తాడు. అతను కంటపడినప్పుడు అతన్ని నేరుగా వెళ్ళేసి అతను కొట్టడం ఎలా కొడతాడంటే, పావురాన్ని చంపేసినందుకు విచక్షణ రహితంగానే కొడతాడు అతను. అంత దారుణంగా కొట్టేటప్పటికి ఆ వీధిలో పోయేవాళ్ళు కొంతమంది రౌడీ ముక్కలు ఇతన్ని కొట్టేది చూస్తారు. ఇతన్ని కొట్టేది చూడడంతో వాళ్ళందరూ మైక్ టైసన్ దగ్గరికి వెళ్ళి లాక్కొని ఉంటావా అనే అతనికి ఒక భావన కల్పిస్తారనమాట. డబ్బులు సంపాదించుకోవచ్చు, మాతో ఉంటే బాగా 3 పూట్ల నువ్వు తినొచ్చు అనే అవగాహన ఒక నూరి పోస్తారు అతని మైండ్లోకి. అతను ఒప్పుకుంటాడు. అతను కొట్టడం ఎంతలా కొడితే వాళ్ళు ఇతన్ని వచ్చి తీసుకెళ్ళి వాళ్ళ గ్యాంగ్లో చేర్చుకుంటారు. అంటే అంత స్టామినా కల్లా చేతులు అతనికి తెలియకుండానే ఉన్నాయన్నమాట అతని ఒంట్లో. అతను వాళ్ళ గ్యాంగ్లో చేరిన తర్వాత, మైక్ టైసన్ గ్యాంగ్లో చేరిన తర్వాత 2 సంవత్సరాల్లో 32 మర్డర్ కేసులు, అటెంప్ట్ మర్డర్ కేసులు అవుతాయి. 2 సంవత్సరాల్లో 32 అటెంప్ట్ మర్డర్ కేసులు అతని మీద కేసు నమోదు చేస్తారు పోలీసు వాళ్ళు. 3 నెలలు జైలుకి కూడా వెళ్ళేసి వస్తాడు. అయినా కూడా మారేవాడు కాదనమాట. అలాంటిది ఈ మైక్ టైసన్ వాళ్ళతో కొంతమందితో పొరిగ్గా తిరగతా ఉండడంతో, కొట్టడంతో చూస్తున్న ఒక వ్యక్తి అతన్ని చూస్తాడు ఒక రోజు. అతను ఎవరో కాదు, మహమ్మద్ అలీ అనే అతనికి శిష్యుడు అనమాట. అదే మహమ్మద్ అలీ దగ్గర అంటే ఎవరైతే మైక్ టైసన్ కి మహమ్మద్ అలీ అనే వ్యక్తి పిచ్చ ప్రేమో మైక్ బాక్సింగ్ దాంట్లో, ఆ వ్యక్తి మహమ్మద్ అలీ అనే వ్యక్తికి ఇతను మైక్ టైసన్ ని చూస్తాడు. చూసి అతన్ని దగ్గరికి లాక్కొని పిలిచి చెప్తాడు, నీకు రాజభోగాలుగా ఉండేటట్టు, 3 పూట్ల అన్నం గడిచేటట్టు ఒక గది, బాక్సింగ్ అన్నీ నేర్పిస్తాను, నేర్చుకుంటావా? నీలో ఉండే కసిని చాలా కనిపించింది నాకు అని చెప్పేసి అతని మీద కొన్ని విధంగా అడిగితే చెప్తాడన్నమాట. అప్పుడు మైక్ టైసన్ ఒప్పుకుని ఆ తర్వాత బాక్సింగ్లో ఎన్నెన్ని అవకతవకలు ఉన్నాయో, ఎలాంటి ట్రిక్లు ఉన్నాయో, ఎలాంటి మెలకువలు ఉన్నాయో అన్న
దాన్ని ప్రతి ఒక్కటి మహమ్మద్ అలీ వాళ్ళ శిష్యుడికి చెప్పడంతో శిష్యుడు వచ్చేసి మైక్ టైసన్కి ప్రతి ఒక్కటి వివరించి నేర్పిస్తా ఉండేవాడు. చాలా సజావుగా సాగిపోతూ నీట్ గా నేర్చుకుంటూ భోజనము, అతనికి కావాల్సినటి అతని ఆహారపు అలవాట్లు గాని అతనికి కావాల్సినట్టు అన్ని సమకూరుస్తా ఉండేటప్పటికి మహమ్మద్ అలీ శిష్యుడి మీద మైక్ టైసన్కి కూడా విపరీతమైన అభిమానం, మర్యాద, గౌరవం పెరిగిపోతుంది అనమాట. అతన్నే నమ్ముకుంటాడు, అతను చెప్పింది చేస్తాడు, ఈ వేదవాక్యం అనమాట. అలాంటి వ్యక్తి దగ్గర ఉండిపోయి ఇతను మైక్ టైసన్ నడుచుకుంటూ వస్తాడు. అతనికి ఒకరోజు బాక్సింగ్ టైమింగ్ వస్తుందన్నమాట. 2 సంవత్సరాల తర్వాత శిష్యరకంలో చేరిన అతని దగ్గర నేర్చుకొని బాక్సింగ్ టైమింగ్ ఎవరైతే నేర్పించారో బాక్సింగ్ 1981లో 82 మ్యాచ్లు జరుగుతాయన్నమాట. ఆ మ్యాచ్ల్లో గోల్డ్ మెడల్ కొడతాడు. అతను బాక్సింగ్ ఆడితే గ్రౌండ్లోకి దిగాడు అంటే, రింగులోకి దిగాడు అని అంటే ఎవరినైనా సరే 3వ రౌండ్ కల్లా కింద పడేస్తాడు. మళ్ళీ లేడు ఆ వ్యక్తికి లేయాలంటే చాలా సేపటికి టైమింగ్ అయిపోయింది అనమాట. ఈ లోపల ఇతను విన్ అయిపోయింది. అంటే అంతలాగా కొట్టేవాడు. ఆ కొట్టడం కూడా ఆ చెయ్యి ఫోర్స్ కూడా అంత అంత గాఢంగా తగిలేది. అలాంటిది ప్రతిసారి ప్రతి 81-82 రౌండ్లో కనీసం ఒక 6 మ్యాచ్లు ఆడుతున్నాడు. 6 మ్యాచ్ల్లో 5 మ్యాచ్ల్లో ఉండేవాళ్ళని 3వ రౌండ్ కింద పడుతుంది. ఒక్కరిని మటుకు ఏకదాటిగా 10వ రౌండ్ దాకా ఒక్కసారే జరుగుతుంది అన్నమాట. ఎందుకో జరిగి 10వ రౌండ్కి అతన్ని కూడా మట్టి కలిపేస్తాడు, కింద పడేస్తాడు. ఏ రౌండ్ లోకి వెళ్ళినా కూడా అతనిదే ఘన విజయం, అతనిదే విజయం. గోల్డ్ మెడలిస్ట్, బ్యాక్ టు బ్యాక్ గోల్డ్ మెడల్, విపరీతమైన గోల్డ్ మెడల్, విపరీతమైన డబ్బు సంపాదన విపరీతంగా వచ్చేసింది. ఎక్కడ లేని అంతుపట్టలేని అహంభావము, పొగరు అలాంటివన్నీ ఏర్పడిపోయినాయి అన్నమాట మైక్ టైసన్. ఇంకా దాంట్లో నుంచి బయట పోయేంత పోకూడదు, దీంట్లోనే సంపాదన ఉంది, దీంట్లోనే ఖర్చు ఉంది, దీంట్లోనే అనుభవించుకోవచ్చు అనే ఆలోచనలోకి వెళ్ళిపోతాడు. అంత ధీమాగా ఆ బాక్సింగ్ ని ప్రేమ, ఆ బాక్సింగ్ అంటే అంత ప్రేమ ఇష్టంగా ఉండేవాడు. అలాంటిది అతనికి నేర్పించిన శిష్యుడు ఎవరైతే మహమ్మద్ అలీ దగ్గర శరీరంగా ఉన్నవాడు ఈ మైక్ టైసన్కి మెలకువలు నేర్పించాడు. 1985లో చనిపోతాడు. చనిపోయినప్పుడు విపరీతమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. అదే సంవత్సరంలో అతను చనిపోవడం వల్ల ఆ ఇద్దరు చనిపోవడంలోకి విపరీతమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోయి కొంచెం ఆ డిప్రెషన్లో నుంచి బయట వచ్చేంత వరకు కానీ బాక్సింగ్ మటు వీడేవాడు కాదు. అతనికి ఎప్పుడు చూడాలనుకున్నా, ఎవరితోనో తలపడాలనుకున్నా కొంచెం టైం తీసుకొని వాళ్ళకి చెప్పేవాళ్ళు. అలాగా మైక్ టైసన్ అట్లాగా ఉండేవాడు అనమాట. 1986లో మళ్ళా మ్యాచ్ జరిగేదానికి, అతని మీద పోటీకి నెగ్గేదానికి ఒక అతన్ని ఎవరైతే మహమ్మద్ అలీని మట్టి కలిపిన వ్యక్తి, లారీ హోమ్ వ్యక్తిని మట్టి కలపాలా అనే వాగ్దానం చేస్తున్నాడో అతని మీదకి మళ్ళా ఈ మైక్ టైసన్ 1986లో అతనితో మ్యాచ్ ఆడేదానికి ఒక అవకాశం వస్తుంది. అంటే ఒక మ్యాచ్ ఆడాలా అంటే మనిషి ఇన్ని కిలోల బరువు ఉండాలి, 275 కిలోల బరువు ఉండాలి. 275 కిలోల బరువు ఉన్న వ్యక్తి తక్కువ ఉంటే ఆడించుకోరు, ఎక్కువగా ఉంటేనే ఆటలోకి రాణించుకుంటారు అన్నమాట. అలాంటి వ్యక్తి ఇతను కూడా, మైక్ టైసన్ కూడా అతని వెయిట్ వచ్చేసి, అతని హైట్ వచ్చేసి 5 అడుగుల 10 అంగుళాలు అతను మైక్ టైసన్ హైట్. అవతల వ్యక్తి లారీ హోమ్ అతను వచ్చేసి 6 అడుగులు ఉంటాడు. మైక్ టైసన్ బరువు వచ్చేసి 285 కిలోల బరువు. మైక్ టైసన్ బరువు వచ్చేసి 285 కిలోల బరువు. లారీ హోమ్ అనే వ్యక్తి బరువు వచ్చేసి 335 కిలోల బరువు. అంటే ఇతని మీద కూడా అతను వెయిట్ ఎక్కువగా ఉండేవాడు. అతను దెబ్బ తగిలినా కూడా ఇతనికి పడిపోయే స్థిమితం అన్నట్లు అనిపిస్తుంది. కానీ మైక్ టైసన్ కొట్టే షాట్ అతను కొట్టే హ్యాండ్కి చాలా డిఫరెంట్గా ఉండేదన్నమాట. సరే, ఆ రోజు ఒక్కసారిగా ఏదైతే వాళ్ళకి మ్యాచ్ రింగులోకి దిగుతారో ఆ రోజు 1986లో దిగిన తర్వాత అతని కక్ష తీర్చుకునేందుకు టైం వచ్చిందని చెప్పేసి మహమ్మద్ అలీని ఒకసారి గుర్తు తెచ్చుకొని, వాళ్ళ గురువు గారిని ఒకసారి గుర్తు తెచ్చుకొని ఇతనే సరే 3 రౌండ్లకి కొట్టేయాలనే ఆలోచనలోకి వస్తాడు. మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. హోరాహోరీగా ఫైనల్లో ఉండేటట్టుగా చూపిస్తారు. ప్రతి ఒక్కరు కళ్ళు ఆర్పకుండా చూస్తుంటారు. లారీ హోమ్ అనే అతను ఒకప్పట్లో బెస్ట్ ప్లేయర్. ఇప్పుడు ఈ టైసన్ గురించి కొత్తగా వచ్చిన అతని మీదకి తలపడతాడో, ఓడిపోతాడో, గెలుస్తాడనే ఉత్కంఠతో ప్రతి ఒక్కరు చూస్తూ ఉంటారు. మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. రింగులోకి దిగిన తర్వాత ఫస్ట్ రౌండ్లోకి ఓకే అవుతుంది, ఇద్దరు తలపడతారు. సెకండ్ రౌండ్లోకి ఇద్దరు కొంచెం పోటాపోటీగా దిగి సెకండ్ రౌండ్లోకి ఇదవుతారు. 3వ రౌండ్లోకి అవకాశం వచ్చేలా మైక్ టైసన్ లారీ హోమ్ని కొడతాడు. 3వ రౌండ్లో కింద పడిపోతాడు. మళ్ళీ లేయాలంటే చాలా టైమింగ్ పట్టింది. మైక్ టైసన్ కొట్టిన షాట్కి అతను కింద పడిపోయేది. చాలాసేపటి వరకు లేడు. ఇది నేను గెలుపు అని చెప్పేసి మనసులో అతన్ని మహమ్మద్ అలీకి ప్లస్ వారి గురువు గారికి చెప్పుకునే రోజు వచ్చిందని చెప్పేసి చాలా సంతోషం వ్యక్తం చేసి అతని మీద ఉన్న కోపం అంతా తగ్గిపోతుంది ఆ రోజు. మైక్ టైసన్ గురించి ఫస్ట్ పార్ట్లో కొన్ని విషయాలు తెలుసుకున్నాము. దీనికి సెకండ్ పార్ట్ కూడా ఉంది.
సెకండ్ పార్ట్లో కూడా కొన్ని విషయాలు మరిన్ని విషయాలు తెలుసుకోవచ్చు. కానీ చూస్తూనే ఉండండి మా ఈ స్టోరీస్ని, గుడ్ స్టోరీస్ని, నాయుడు టాక్స్ని, జేపీ న్యూస్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ని నొక్కి మమ్మల్ని ఆదరించవలసిందిగా కోరుతున్నాం.